అవిటి వాడి చేతిలో కర్ర తీసేసి నువ్వు పరిగెత్తు అని చెప్పడం ఎట్లా ఉంటుందో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడు లాభాల్లోకి తీసుకోరండి అని చెప్పడం కూడా అలానే ఉంటుంది. అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. లాస్ట్ 1000 days గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్ల మీద నిరసనలు చేస్తున్నారు. వీళ్ళేమి శాలరీ హైక్స్ అడగట్లేదు. వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఆపండి అని అడుగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలి అని నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి ఈ నిరసనలు స్టార్ట్ అయ్యాయి. సెంట్రల్ గవర్నమెంట్ లాజిక్ ఏమో సింపుల్. ఈ స్టీల్ ప్లాంట్ లాసెస్ లో ఉంది, అప్పుల్లో కూరుకుపోయింది, సో దీన్ని గవర్నమెంట్ చేతిలో ఎందుకు ఉంచుకోవాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ కదా అని. కానీ కొంతమంది క్రిటిక్స్ ఏమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అన్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు, దీన్ని ఒక సిక్ కంపెనీగా చూపించి దాని ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చేయాలనేదే ఇక్కడ ప్లాన్ అంటారు. స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తుని 2 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఇవాళ కారు చౌకగా అమ్మివేసేందుకు జరుగుతుంది ఎత్తుగడ. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెట్ లాస్ 4850 crores. నిజమే, కంపెనీ లాస్ లో ఉంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్న ఏరియా గాజువాక ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ జీడిపి ఉన్న ప్రాంతం. దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉండడమే. అండ్ ఆల్సో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది 4900 కోట్లు. ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ట్యాక్సుల్లో కట్టింది దాదాపు 40,000 కోట్లు. స్టేట్ లో ఉన్న పార్టీస్ ఏమో అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ మీద గట్టిగా పోరాడతాయి, అదే పవర్ లో ఉన్నప్పుడేమో మెత్తగా ఉంటాయి. అండ్ ఇప్పుడు సీఎం గా ఉన్న చంద్రబాబు గారు మేము ప్రైవేటైజేషన్ ని ఆపేశాము, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 12,000 కోట్ల రివైవల్ ప్యాకేజ్ ప్రకటించింది, మేము ప్రతి ఇంటికి వచ్చి ప్రైవేటైజేషన్ ఆపాము అని చెప్పుకోవాలా అన్నారు. 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? కానీ రీసెంట్ గానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని 32 క్రిటికల్ డిపార్ట్మెంట్స్ ని ప్రైవేట్ ప్లేయర్స్ ఆపరేట్ చేయడానికి టెండర్స్ ఓపెన్ చేశారు. సీఎం ఏమో ఇది కామనే, గవర్నమెంట్స్ కొన్నిసార్లు కొన్ని పనులు అవుట్ సోర్సింగ్ ఇస్తాయి అంటారు. డెఫినెట్ గా కొన్ని గవర్నమెంట్లు అన్ని కూడా కొన్ని సర్వీసులు అవుట్ సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. క్రిటిక్స్ ఏమో ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని డైరెక్ట్ గా కాకుండా ముక్కలుగా చేసి ప్రైవేటైజ్ చేయడం అంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేట్ వారికి అమ్మకుండా దాన్ని రకరకాల ముక్కలుగా చేసి అమ్ముతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే ఇష్యూ ఎప్పుడు కాంట్రవర్సీలోనే ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ ఎప్పుడు నిరసనలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ విషయం మీద ఎవ్వరికి ప్రాపర్ క్లారిటీ ఉండదు. అసలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అంటే ఏంటి? అన్ని స్టీల్ ప్లాంట్లు లాభాల్లో ఉన్నప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉంది? వేరే స్టీల్ ప్లాంట్ల దగ్గర ఉన్నదేంటి, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర లేనిదేంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. మన ఆంధ్ర వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ అంటే ఎందుకు అంత ఎమోషన్? ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి సార్, కేవలం 100 రూపాయల ఇండికేటర్ కోసం రచ్చ చేస్తున్నాడు. కేవలం 100 రూపాయలు. ఆ 100 రూపాయలతో తను జార్ యాప్ లో 24 క్యారెట్ గోల్డ్ లో సేవ్ చేసుకోవచ్చు. జార్ యాప్ లో ఇలా 100 దాచుకొని ఈ రోజు బైక్ నడిపేవాడు రేపు కార్ నడుపుతాడు. జార్ వాడింది సేవింగ్స్ పెంచండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పుట్టుక కూడా మిగతా స్టీల్ ప్లాంట్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. 1960s లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఎందుకంటే మనకంటూ సొంత ఇండస్ట్రీస్ లేకపోతే మనం ఎసెన్షియల్ నీడ్స్ కోసం కూడా ఎప్పటికీ ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాలి అని నెహ్రూ గారు అనేవారు. ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయిన స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియా ఎక్స్పాండ్ చేయాలని ఆ టైంలో చూస్తుంది. అప్పటికి మన దగ్గర ఆల్రెడీ 4 స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. 5th స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెడదాము అనుకుంటున్నప్పుడు వైజాగ్ అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. ఎందుకంటే వైజాగ్ సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది. స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సిన బొగ్గు ఇంపోర్ట్ ని అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వైజాగ్ ని సెలెక్ట్ చేశారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ కి ఒక వరం లాంటిది, ఎస్పెషల్లీ నార్త్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అప్పట్లో ఆ ప్రాంతం వెనకబడి ఉండేది. కానీ 1966 లో ఇందిరాగాంధీ గారు ఫండ్స్ లేవని చెప్పి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేశారు. ఈ డెసిషన్ వల్ల మన వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎలా అయినా వైజాగ్ కి స్టీల్ ప్లాంట్ తేవాల్సిందే అని చెప్పి విశాఖ ఉక్కు పోరాట సమితి అనే దాన్ని క్రియేట్ చేసి నిరసనలు స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ ని టి అమృతరావు అనే అతను లీడ్ చేశారు. అక్టోబర్ 1966 లో అమృతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ టైంలో శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే స్లోగన్ మార్మోగింది. స్టార్టింగ్ లో పీస్ఫుల్ గానే స్టార్ట్ అయిన ఈ అజిటేషన్ తర్వాత వైలెంట్ గా మారింది. గవర్నమెంట్ కూడా దీనికి అగేన్స్ట్ గా పారామిలిటరీ ఫోర్స్ కూడా దించింది. ఈ అజిటేషన్ లో దాదాపు 32 మంది వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారు. విషయం చాలా పెద్దది అయిపోవడంతో 31 అక్టోబర్ 1966 ఇందిరాగాంధీ గారు నేను ఖచ్చితంగా దీని గురించి సీరియస్ గా ఆలోచిస్తాను అని చెప్పారు. అండ్ నవంబర్ 3 గవర్నమెంట్ ఫైనల్లీ వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఒప్పుకుంది. స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఒప్పుకుంది, ఓకే. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ కి చాలా ల్యాండ్ కావాలి. అక్కడ ప్రజలు కూడా గవర్నమెంట్ కి సహకరించి టోటల్ 22,000 ఎకరాల భూమిని
గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ భూమి ఆల్మోస్ట్ 68 పల్లెటూళ్ళని కవర్ చేస్తుంది. ఈ భూసేకరణ పూర్తయిన తర్వాత 1971లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చాలా కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఆఖరికి 1992లో ఇది పూర్తిగా పనిచేయడం స్టార్ట్ అయింది. సో ఇంత కష్టపడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ అసలు ఎందుకు లాసెస్ లో ఉంది? ఇది తెలుసుకునే ముందు అసలు స్టీల్ ప్లాంట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది సింపుల్ గా తెలుసుకుందాం. స్టీల్ అనేది ఐరన్ నుండి తయారవుతుంది. సో స్టీల్ కి రా మెటీరియల్ ఐరన్ ఓర్ ని అండ్ బొగ్గు నుండి వచ్చిన కోక్ అనే ప్రోడక్ట్ ని ముందు కలిపి వేడి చేస్తారు. ఇలా వేడి చేశాక ఐరన్ లిక్విడ్ ఫామ్ లోకి మారుతుంది. ఇందులో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. దీన్ని నెక్స్ట్ సెక్షన్ లో ఆక్సిజన్ తో కలిపి బ్లాస్ట్ చేస్తారు. ఈ ఆక్సిజన్ ఆ లిక్విడ్ మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్, ఎక్సెసివ్ కార్బన్ ని రిమూవ్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్రోడక్ట్ ని స్టీల్ అంటారు. అది క్లీన్ గా ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ స్టీల్ ని స్లాబ్స్ గా, రాడ్స్ గా, బీమ్స్ గా ఆర్ షీట్స్ గా షేప్ మార్చి కన్స్ట్రక్షన్లో అయినా ఇండస్ట్రీస్లో అయినా వాడతారు. ఈ ప్రాసెస్ అనేది చీప్ ప్రాసెస్ కాదు. ఈ ప్రాసెస్ అందరికి చాలా రా మెటీరియల్ అండ్ ఎనర్జీ కావాలి. సో ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న కార్ అంత స్టీల్ అంటే 1 టన్ స్టీల్ ని ప్రొడ్యూస్ చేయడానికి దాదాపు 1.6 టన్స్ ఆఫ్ ఐరన్ ఓర్ కావాలి. ఇందాక అనుకున్నాం కదా, ఐరన్ ఓర్ అంటే స్టీల్ కి కావాల్సిన రా మెటీరియల్. సో ఎవరన్నా బిజినెస్ లో సర్వైవ్ అవ్వాలి అంటే రా మెటీరియల్స్ ని చీప్ గా తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ అదే పనిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేయలేకపోతుంది. నార్మల్ గా స్టీల్ ప్లాంట్స్ దగ్గర వాటి ఓన్ గనులు ఉంటాయి. అంటే వాళ్ళే ఐరన్ ఓర్ ని మైనింగ్ చేసుకొని స్టీల్ ని తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర 15 గనులు ఉన్నాయి. టాటా స్టీల్ దగ్గర కూడా గనులు ఉన్నాయి. కానీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఒక్క గనిని కూడా అలొకేట్ చేయలేదు. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ ని బయట మార్కెట్ నుంచి ఎక్కువ రేటు కొనుక్కుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మిగతా స్టీల్ ప్లాంట్లు ఐరన్ ఓర్ కోసం 10 రూపాయలు ఖర్చు పెడుతుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం 20 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇలా రా మెటీరియల్ మీద డబల్ ఖర్చు పెడితే లాభాలు ఎలా వస్తాయి? ఐరన్ ఓర్ ధరలేమో మార్కెట్ కండిషన్స్ ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ ఐరన్ ఓర్ ధరలు పెరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోద్ది. తగ్గితే కొంచెం స్టేబుల్ అవుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఈ కంపెనీ హెల్తే బాగాలేదు, ఇది అప్పుల్లో కూరుకుపోయింది అంటారు. టెక్నికల్ క్యాపబిలిటీ అండ్ వర్క్ ఫోర్స్ ఉన్నా కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రొడక్టివ్ గా లేదు అన్నది ఆర్గ్యుమెంట్. దీన్ని గానీ ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ కి ఇచ్చేస్తే బెటర్ హ్యూమన్ రిసోర్స్ ప్రాక్టీసెస్ తో ఆపరేషన్ ని స్ట్రీమ్ లైన్ చేస్తుంది అంటారు. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లయబిలిటీస్ దాదాపు 35,000 కోట్లకు చేరింది. అండ్ కొన్ని ఇయర్స్ లో తప్ప మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది లాసెస్ లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో కూడా దాదాపు 4,800 కోట్ల లాస్ వచ్చింది. సో ఇలాంటి ఒక లాస్ మేకింగ్ బిజినెస్ ని మేము మా చేతిలో ఎందుకు ఉంచుకోవాలి అనేది గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. నిజమే కదా, ఒక లాస్ మేకింగ్ కంపెనీని గవర్నమెంట్ ఎందుకు ఉంచుకోవాలి? ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇచ్చేస్తే వాళ్ళు దాంతో ఏమైనా చేస్తారేమో. ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా? కాదు. ఈ ఆర్గ్యుమెంట్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఈ ప్లాంట్ ని ఇన్ఎఫిషియెంట్ గా ఉంది అని చెప్పడం టూ మచ్ ఆఫ్ ఓవర్ సింప్లిఫికేషన్. ప్రాబ్లమ్ ని లోతుగా చూడాలి. చాలా మంది అసలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాసెస్ లో ఉన్నది అన్నది కరెక్ట్ ఆర్గ్యుమెంటే కాదు అంటారు. అసలు ముందు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు లాసెస్ లో ఉన్నది గవర్నమెంట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని వీళ్ళు అడుగుతారు. అండ్ ఈ సిచ్యువేషన్ కూడా ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ కి 43,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టింది. గవర్నమెంట్ పెట్టింది ఎంత? 4,900 కోట్లు. ఇన్ఫాక్ట్ 2002 నుంచి 2014 మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్ లోనే ఉంది. అండ్ రీసెంట్లీ 21-22 ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా స్టీల్ ప్రైసెస్ ఎక్కువ ఉండడంతో 913 crores నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇదంతా ఏ సిచ్యువేషన్ లో? సొంతగా రా మెటీరియల్ లేకపోయినా బయట నుంచి కొన్ని ఉన్న లోన్స్ కట్టుకొని వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ కట్టుకున్న తర్వాత కూడా ఈ ప్రాఫిట్ వచ్చింది. కానీ ఎప్పుడైతే రా మెటీరియల్ ధరలు పెరిగిపోయాయో మళ్ళీ స్టీల్ ప్లాంట్ లాసెస్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకో అలిగేషన్ ఏంటంటే, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది 22,000 ఎకరాల ల్యాండ్ మీద ఉంటుంది. ఈ ల్యాండ్ ని 1970s లో గవర్నమెంట్ అక్వైర్ చేసింది. కానీ రియల్ ఎస్టేట్ పరంగా ఈ ల్యాండ్ వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల 1,00,000 కోట్లు. అండ్ ఈ 22,000 ఎకరాల్లో కూడా దాదాపు 7,000 ఎకరాల ల్యాండ్ ని ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. ఆ యూజ్ చేయని ల్యాండ్ విలువ 20,000 కోట్లు. సో ఇక్కడ ఈ వర్కర్ యూనియన్స్ అండ్ అపోజిషన్ పార్టీస్ ఏమంటాయంటే, ఈ ల్యాండ్ ని తక్కువ రేటుకి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి గవర్నమెంట్ ఇదంతా చేస్తుంది అని అలిగేషన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న 32 క్రిటికల్ డిపార్ట్మెంట్స్ ని ప్రైవేట్ ప్లేయర్స్ ఆపరేట్ చేయడానికి టెండర్స్ ఓపెన్ చేశారు. అంటే ఓనర్ ఏమో గవర్నమెంటే, కానీ అక్కడ పనిచేసేదేమో ప్రైవేట్ ప్లేయర్స్. ఇలాంటి అప్రోచ్ ని మనం మామూలుగా పోర్ట్స్ లో కూడా చూస్తుంటాం. గవర్నమెంట్ ఏమో ఎఫిషియన్సీని పెంచడానికి ఈ స్టెప్ తీసుకుంటాము అని ఆర్గ్యూ చేయొచ్చు. కానీ క్రిటిక్స్ ఏమో ఇది డైరెక్ట్ ప్రైవేటైజేషన్ కాదు, బ్యాక్డోర్ ప్రైవేటైజేషన్ అంటారు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని చిన్న చిన్న పార్ట్స్ గా ప్రైవేట్ ప్లేయర్స్ కి ఇవ్వడం. కానీ మన కరెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏమో ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజ్ అవ్వదు, మేము ఆపేసాము అని చెప్పుకుంటున్నారు. అండ్ మేము సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం
12,000 కోట్ల రివైవల్ ప్యాకేజ్ ను కూడా తెచ్చాము అన్నారు. ఈ ప్యాకేజ్ అనేది నిజంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు చాలా ముఖ్యం. అప్పుల్ని తీర్చడానికి, ఇంట్రెస్ట్లు కట్టడానికి అండ్ వర్కింగ్ క్యాపిటల్ గా యూజ్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. రైట్ నో వైజాగ్ స్టీల్ ప్లాంట్ దివాలా తీయకుండా కూడా ఇది ఆపగలుగుతుంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాసెస్ లో ఉండడానికైనా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మాత్రం ఇది అస్సలు ఉపయోగపడదు. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాసెస్ లో ఉండడానికి మెయిన్ ప్రాబ్లమ్ ని ఇది సాల్వ్ చేయట్లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ సొంత క్యాప్టివ్ మైన్స్ ఉంటే అది వెంటనే ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రైవేటైజేషన్ అనే దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఒక ఆప్షన్ ఏంటంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కిందకి తీసుకురావడం, అంటే అందులో మెర్జ్ చేయడం. ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇందాక చెప్పినట్టు 15 క్యాప్టివ్ ఓవర్స్ ఉన్నాయి. సో SAIL కి కావాల్సినంత ఐరన్ ఓర్ ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే SAIL ఐరన్ ఓర్ అమ్ముతుంది కూడా. సో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని SAIL లోకి తీసుకొస్తే దీనికి ఉన్న మెయిన్ ప్రాబ్లం అనేది తీరిపోతుంది. అండ్ ఆల్సో SAIL కూడా సౌత్ ఇండియాలో మేజర్ ప్లాంట్ అనేది లేదు. సో ఈ మెర్జర్ అనేది SAIL కి సౌత్ ఇండియాలో కూడా ప్రెజెన్స్ ఇస్తుంది. కానీ ఎప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఒకదానిలో ఒకటి మెర్జ్ అవ్వడానికి వీల్లేదు. దీనికోసం పాలసీలోనే చేంజెస్ చేయాలి. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ మెర్జర్ కానీ జరిగితే ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అండ్ SAIL కి ఇద్దరికి మంచిదే అంటారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్ఎఫిషియెంట్ గా ఉండడానికి వాళ్ళ వర్కర్స్ కాదు కారణం, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉన్న డిజేబిలిటీ. ఇందాక చెప్పాను కదా, ఒక అవిటివాడి చేతిలో కర్ర తీసేసి నువ్వు పరిగెత్తు అని చెప్పడం ఎంత తప్పో, అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వకుండా నువ్వు లాసెస్లో ఉన్నావు, నువ్వు సరిగా పని చేయట్లేదు, నేను నమ్మేస్తాను అని చెప్పడం కూడా అంతే తప్పు. 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇప్పటికి కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన ఫ్యామిలీస్ మాకు ఇంకా న్యాయం జరగలేదు అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి. మన ఆంధ్రాలో పార్టీలు ఐడియాలజీతో సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ కి అగెయిన్స్ట్ గా అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రాఫిట్స్ లోకి నడపడానికి కలిసి పనిచేయాలి. ఎందుకంటే అప్పట్లో టోటల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అరచి కొట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తెచ్చుకుంది. అలాంటి స్టీల్ ప్లాంట్ని వదిలేలేం కదా. సో సింపుల్గా చెప్పాలంటే రోగం వస్తే రోగాన్ని చంపాలి కానీ రోగిని కాదు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా చారాప్ తెలుగు ఛానల్ని విజిట్ చేయండి. మీకు కానీ వీడియో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా చూడండి.